ముందు అది తినొద్దు, అది మీరు తప్పుగా మాట్లాడారని వివాదాస్పదంగా మారింది. ఎగ్జాక్ట్లీ. తర్వాత మీరు దాని నుంచి శాఖ సెక్రటరీ రావాలనుకున్నారా అప్పుడు? అంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఇంగ్లీష్ మీడియం ఇస్ ఇంపార్టెంట్ అని చాలా, ఎందుకంటే నేను తెలుగు మీడియం చదువుకున్నాను, చాలా సఫర్ అయ్యాను. అప్పుడు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివి తర్వాత బీటెక్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ ఉంటుంది. సో పెద్ద అడ్డంకి అబ్బా, చాలా ఇంగ్లీష్ మీడియం బాగా స్టడీ చేశాను. బట్ మన దేశంలో ఏంటంటే ఐడియాలజికల్ గా కొంతమంది ధనవంతులలో ఉండే వాళ్ళు సో తెలుగు మీడియం ఉండాలి, తెలుగు మీడియం ఉండాలి అంటారు. కానీ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం చదివిస్తారు. సో అది చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఇది నేను రియలైజ్ అయ్యి నేను భూపాలపల్లిలో మొత్తం అన్ని స్కూల్స్లో కూడా ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ చేశాను, ఒక చిన్న సర్క్యులర్ ద్వారా, ఆర్డర్ ద్వారా. సో ఆ రకంగా నేను అన్ని గ్రామ పంచాయతీలకు ఇచ్చాను, మీరు కన్వర్ట్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. సో ఆ లెక్కన అందరూ కన్వర్ట్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత కేసీఆర్ గారికి నచ్చలేదు అది. సో నచ్చకపోవడం మూలాన సో మళ్ళీ నాకు ఇక్కడ నుంచి ఒక ఆర్డర్ పంపించాడు, నో డోంట్ డూ దట్, రివర్స్ అని. సో అది ఒక పెద్ద అంశం అయింది. సో రెండో అంశం ఇందాక దాన్ని కూడా కావచ్చు బహుశా నాకు ట్రాన్స్ఫర్ చేశారు. సో దట్ వాజ్ ద మెయిన్ థింగ్. ట్రాన్స్ఫర్ చేశాక మీరు అడిగారా విద్యాశాఖ? ట్రాన్స్ఫర్ అయినాక వచ్చిన తర్వాత కలెక్టర్స్ గా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తీసేస్తారు, కరెక్టే. కానీ తీసేసి పగబట్టినట్టు ఉండరు ఎవరు కూడా. మళ్ళీ వాళ్ళకి అనుకూలమైన ఏదైనా వీడు ఎందులో స్ట్రాంగ్ అందులో పెడతారు, వాడుకుంటారు, గవర్నమెంట్స్ వాడుకుంటారు. ఇంత అబాండెంట్ గా చేయరు అట్లా జనరల్ గా. కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఖాళీగా ఉంది, సో అది నాకు ఇవ్వండి, నేను చేస్తాను, బికాజ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, నాకు అది దాని మీద కమిట్మెంట్ ఉంది. జనరల్గా విద్యాశాఖ ఎవరు అడగారు ఐఏఎస్ ఆఫీసర్లు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే కోర్టులు కేసులు ఇన్ని ఉంటాయి, వేస్తే పోతారు చేస్తారు, కానీ సొంతంగా ఎవరు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. నేను అడిగాను, అతను నో ఇవ్వనని చెప్పారు. తర్వాత నేను ఎండిఎస్సి కార్పొరేషన్ అడిగాను. సో ఎండిఎస్సి కార్పొరేషన్ అడిగితే కూడా ఆ సీఎం గారు ఒప్పుకోలేదట. నేను ఇంత కమిట్మెంట్ ఉంది, నేను ఇంటర్నేషనల్ రిసోర్స్ పర్సన్ ని. అక్కడ భూపాలపల్లిలో ఇంగ్లీష్ మీడియం మార్చుతుంటేనే కదా మిమ్మల్ని తెచ్చింది, మళ్ళీ ఇక్కడ చేస్తే ఏం చేస్తారో అని ఏమన్నా భయపడ్డారేమో? అవును కావచ్చు కాక, సరే బట్ ఇంకా చాలా ఉన్నాయి కదా ఆత్మక చర్యలతో మళ్ళీ ఎక్కడ ఇబ్బంది వస్తుందో ప్రభుత్వం. ఏమి ఇబ్బంది వస్తుంది అబ్బా, అట్లా అనుకోవడం తప్పు కదా అంటున్నా నేను కదా. సో ఇప్పుడు నాకు పోనీ మళ్ళీ రోడ్ డెవలప్మెంట్ ఇవ్వండి కావలిస్తే. అంటే మీకు అదే నా కేసీఆర్ మీద కోపం, మీరు అడిగింది ఇవ్వలేదని? అది చెత్త ఆర్గ్యుమెంట్ అబ్బా, అట్లా ఎందుకు ఉంటది, అట్లా ఉండదు. నేను ఎక్కడ చాలా మంది అంటున్నారు, ఎందుకంటే ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు. సో కారణాలు కావాలి జనాలకి, సో అందుకని ఇదో కారణం తగిలించుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా అట్లాంటివి ఉండవు, అంత చీప్ కాదు. నేను తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి, అప్పుడున్న ముఖ్యమంత్రి గారు విద్యని నాశనం పట్టించాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు, డిజైన్. అందుకనే ఆయన 9.5 సంవత్సరాల్లో 1 నిమిషం కూడా విద్యాశాఖ రివ్యూ చేయలేదు, నంబర్ 1. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు IIITకి అయితే 8 సంవత్సరాలు వీసీలను వేయలేదు, గమనించాలి లేదో మీరు. తర్వాత 11% బడ్జెట్ని తగ్గించుకుంటూ 6.4 తీసుకొచ్చాడు. తర్వాత ఒక్క వేకెన్సీ ఫిల్అప్ చేయలేదు యూనివర్సిటీస్లలో, గుర్తుందో లేదో. సో టీచర్స్లో కొన్ని చేశాడు, ఒక్కసారి చేశాడు. సో ఆ రకంగా చూసేసరికి నాకు తలదిరిగిపోయింది, అరే ఇదేంటి ఘోరము. పాపం అక్కడ 1200 మంది విద్యార్థులు బలిదానంతో తెలంగాణ వస్తే, సో ఇట్లాంటి తెలంగాణ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనము కదా, ఇది తప్పు కదా. దెన్ ఐ స్టార్టెడ్ నంబర్ 1. నంబర్ 2, ఇంకొక వైపు ఒక పిచ్చి కాలుష్యం ప్రాజెక్ట్ మీద 1,00,000 కోట్లు ఖర్చు పెడతానంటాడు. సో నేను అదే జిల్లా కదా, నేను కలెక్టర్గా ఉన్నది, నేను బాగా స్టడీ చేశాను డీప్గా. నేను ఐఎమ్ ఆల్సో సివిల్ ఇంజనీర్, సో ఐ నో ఆల్ దిస్. ద డిశ్చార్జ్ క్యాలిక్యులేషన్ అంటే తెలుసు, డ్యామ్స్ డిజైన్స్ తెలుసు, సో ఆయకట్ అంటే తెలుసు, ఇవన్నీ కూడా తెలుసు పక్క. ఇవన్నీ చేసిన తర్వాత అంటే జస్ట్ నీకు 20,000 రూపాయలు వచ్చే వరి పంట మీద 50,000 రూపాయలు కరెంట్ ఖర్చు అవుతుంది, మళ్ళీ మిగతా అన్ని ఖర్చు చేస్తే 1,00,000 రూపాయలు అవుతాయి. అసలు ఇలాంటి స్కీమ్ కరెక్టా, తప్పు కదా ఇది. అంటే కమిషన్ల గురించి నాకు అప్పుడు నా మైండ్లో రాలేదు, తర్వాత వచ్చింది మైండ్లోకి. ఎంత